నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా సబ్బవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మన రిజిస్ట్రేషన్ మన బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ జి బాలకృష్ణ, జిల్లా రిజిస్ట్రార్ కె మన్మథరావు పాల్గొని ప్రజల రిజిస్ట్రేషన్ సంబంధిత సందేహాలను నివృత్తి చేశారు. నిషేధిత భూములు, ఈనాం భూములు, అధిక మార్కెట్ రేట్లు, సర్వర్ సమస్యలపై ప్రజలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సర్వర్ సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ ఆలస్యాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రతి మంగళవారం, శుక్రవారం జిల్లాలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు మరి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ మేము ప్రజలకి నిరంతరం సేవలు అందిస్తుంటాము, రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తుంటాము. దీనిలో భాగంగా దీనిలో మార్పులు, అటు పబ్లిక్ డేటా ఎంట్రీ అని వారి డాక్యుమెంట్ వారే డేటా ఎంట్రీ చేసుకునేటట్టుగా, అలాగే నిర్దేశించిన టైంలోనే వారు ఆఫీస్కి వచ్చే రిజిస్ట్రేషన్ సేవలు పొందేటట్టుగా ఉండటానికి టైం స్లాట్ విధానము, అలాగే ఆన్లైన్లోనే మరి ఒక ఆస్తి యొక్క మార్కెట్ వాల్యూ, దాన్ని నిషేధ జాబితా యొక్క వివరాలు ఇవన్నీ పొందుపరిచి ప్రజలకి మరింత సులభంగా రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ సర్వీస్ అందించడానికి గవర్నమెంట్ వారి ఇచ్చిన ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ సేవల్ని మరింత సులభతరంగా చేస్తూ ప్రజలకు అందుబాటు చేయడానికి ఎప్పుడు నిరంతరం కృషి చేస్తున్నాం. అలాగే ఈ రిజిస్ట్రేషన్ సేవలు పొందేవారి కాకుండా జనరల్ పబ్లిక్ వారి సమస్యలు తీర్చడానికి అటు గవర్నమెంట్ వారు పీజీఆర్ఎస్ సిస్టమ్ని తెచ్చారు. దానిలో ఎప్పటికప్పుడు వచ్చిన సమస్యల్ని మేము ఎప్పటికప్పుడు దానికి నిరంతరం దానికి సమాధానం అందిస్తూ పబ్లిక్కి దిశనిర్దేశం చేస్తున్నాము. అయితే మా శాఖ పరంగా ప్రజలకి మరింత చేరువయ్యే ఉద్దేశంతో ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలు పొందుతున్న రిజిస్ట్రేషన్ సర్వీసెస్లో వారికి ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేయడం, అలాగే వారు డౌట్స్ క్లారిఫై చేస్తూనే వాళ్ళు చేసుకునే రిజిస్ట్రేషన్ మీద ఒక దిశానిర్దేశం చేసి ఇక్కడ అందిస్తున్న సర్వీసెస్ అన్నిటి మీద వారికి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనకాపల్లి జిల్లాలోని ప్రతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అయితే రెగ్యులర్గా అటు పీజీఆర్ఎస్ ద్వారా రెగ్యులర్గా మేము ప్రజల సందేహాలని నిష్పత్తి చేస్తూనే ఈ కార్యక్రమాన్ని మరింత చేరువయ్యే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మరి ప్రజలకు ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేసుకునే దానిలో వారికి ఉన్న ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దాన్ని క్లారిఫై చేయడం, అలాగే ఏదైనా 22A ఉంటే నిషేధ జాబితాలో ఉంటే దాన్ని ఎలాగా వారు సరి చేసుకోవచ్చని దాని మీద దిశానిర్దేశం చేయడం, మార్కెట్ వాల్యూస్ ఏమైనా వారికి డౌట్స్ ఉంటే దాన్ని ఎలా సరి చేసుకోవచ్చని దిశానిర్దేశం చేయడం, వీటి మీద ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి. ప్రజలకి సులభతరంగా అతి తక్కువ సమయంలోనే సేవలు అందించడం అనేది మా ముఖ్య ఉద్దేశం. సో ఈ కార్యక్రమంలో ఇప్పుడు ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించి వారికి మేము తగు సూచనలు చేసి వారికి వీరంతా సహాయపడేటట్టు ఉండేటట్టుగా చేయడం మా బాధ్యతగా భావిస్తాం.